హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ అయితే కేఎఫ్‌సి చికెన్ అండి. ప్రతి ఒక్కరింట్లో ఉండే ఐటమ్సే అండి. చాలా ఈజీగా, చాలా తొందరగా బిగినర్స్ అయినా, బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మీరు టేస్ట్ కూడా ఏం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అద్దిరిపోతది. నేనైతే 3, 4 టైమ్స్ అన్ని రకాలుగా ట్రై చేసి మీకు బెస్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దామండి. నేనైతే యాక్చువల్‌గా చికెన్ ఫ్రై చేయాలనేసి తెప్పించానండి చికెను. కాకపోతే కేఎఫ్‌సీ చేయాలనిపించింది. సరే పద దీంతోనే చేద్దామనేసి చేశాను. ఏ పీసెస్ అయినా ఏం కాదండి. కాకపోతే ఎక్కువ మంది కేఎఫ్‌సీ అంటే లెగ్ పీసెస్, చెస్ట్ పార్ట్ ఇష్టపడతారు కాబట్టి మీకు ముందుగానే ప్లాన్ ఉంటే అలా చెస్ట్ పార్ట్, లెగ్ పీసెస్ తెప్పించుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, మీ దగ్గర ఒరిగానో ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయండి. వేసినా వేయకున్నా టేస్ట్ అయితే ఏం మారదండి. చిల్లీ ఫ్లేక్స్ కూడా అంతే అండి. మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడంత పసుపు, 1 టీ స్పూన్ కారపొడి, ఒక 2 టీ స్పూన్ల వరకు వెనిగర్ వేయండి. వెనిగర్ లేదు అంటే నిమ్మరసం వేయండి. వేసి ఇలా బాగా కలిపి పెట్టేసేయండి. మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టండి. లేదంటే అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అన్నా పక్కన పెట్టేసేయండి కలిపి. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి ఒక 5 టీ స్పూన్స్ వరకు మైదా తీసుకోండి. మైదా లేదా కార్న్‌ఫ్లోర్ ఏదైనా పర్లేదు. లేదా ఒక్కొక్కరు ఒక కోటింగ్‌కి మైదా, ఒక కోటింగ్‌కి కార్న్‌ఫ్లోర్ తీసుకుంటారు. నేనైతే 2 సార్లు మైదానే తీసుకున్నాను. అలాగే ఒక కప్‌లోకి ఫ్రిడ్జ్‌లో వాటర్, కూల్ వాటర్ తీసుకోండి. ఇప్పుడు ఆ పీసెస్ అన్నీ మైదాలో ఇలా బాగా కోట్ చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టు బాగా కోట్ చేసుకోండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. అదేం పెద్ద కష్టం కాదు. జస్ట్ 1 మినిట్ పని అంతే. రెడ్ చిల్లీస్ తీసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసి మిక్సీ వేసేయండి అంతే. ఇలా కోట్ చేసుకున్న పీసెస్ని ఇప్పుడు చల్లనీళ్ళలో ఒకసారి ఒక 10 సెకండ్స్ అలా బాగా డిప్ చేయండి. 10-20 సెకండ్స్ డిప్ చేశాక ఇప్పుడు సెకండ్ కోటింగ్ కోసం అదే ప్లేట్లోకి ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు మైదా తీసుకోండి. 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ లేదు అంటే కారపొడి కూడా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ సాల్ట్, నేను స్పైస్ ఇంకా ఎక్కువ ఉండాలనేసి చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశానండి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపేసి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక చాలామంది ఓట్స్, బ్రెడ్ క్రమ్స్ అన్నీ వేస్తుంటారండి. నేను చాలా సింపుల్గా చూపిస్తున్నా. కాకపోతే మీరు టేస్టు, ఆ క్రిస్పీ ఏమీ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. సేమ్ వస్తుంది. మీరే చూడండి అసలు లాస్ట్‌లో. ఇలా ఒక్కొక్క పీస్‌కి ఇలా మీరు ప్లేట్‌కి ఇలా తడుతున్నట్టు లాస్ట్‌లో బాగా కోట్ చేసుకున్నాక ఇలానండి కరెక్ట్‌గా షేప్ వస్తుంది మీకు. ఈ న్యూ ఇయర్‌కి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఫ్యామిలీస్‌తో సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు ఎలాగో వెరైటీస్ చేస్తారు కదండీ! ఈ కేఎఫ్‌సీ ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ చాలా బావుంటుంది. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్. ఏం అవసరం లేదండి. మైదా ఒక్కటి ఉంటే చాలు అసలు పర్ఫెక్ట్‌గా వస్తది. మీకు కావాలి అంటే యాడ్ చేసుకోండి ఓట్స్, బ్రెడ్ క్రమ్స్ కూడా. నేను అన్నీ కంపేర్ చేసి మీకు చెప్తున్నానండి. నాకైతే ఏం డిఫరెన్స్ అనిపించలేదు. సో, అందుకనేసే. ఇదే అండి మెయిన్ స్టెప్ అసలు. మీరు ఎంత బాగా కోట్ చేసుకుంటే అంత బాగా ఉంటుంది చికెన్. చూసారు కదా అసలు ఎంత బాగా వచ్చిందో. పైన పర్ఫెక్ట్ కేఎఫ్‌సీ లాగా వచ్చిందండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ పీసెస్ అన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టారంటే కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపలైతే కుక్ అవ్వవు. సో, అందుకనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టే బాగా ఫ్రై చేసుకోండి. అంతే అండి. కేఎఫ్‌సీ చికెన్ అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయింది. మీరే చూస్తున్నారు కదా అసలు ఎంత బాగా వచ్చిందో. ఆ క్రంచీనెస్, క్రిస్పీ
సూపర్ అసలు. చూడండి అసలు. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేసేయండి ఈ న్యూ ఇయర్‌కి. థ్యాంక్ యూ. బాయ్.